ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభుతో ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరొక ఉదయకాల సమయంలో మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఆసక్తికై మీకు వందనాలు, ఇచ్చిన ఈ సమయానికై మీకు వందనాలు. మీరే మాతో మాట్లాడండి దేవా, మమ్మల్ని బలపరచండి, విశ్వాసంలో దేవా మమ్మల్ని అభివృద్ధిపరిచి నడిపించమని మీ యొక్క హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ప్రతిదినము ప్రభువుతో అనే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు ఈ రీతిగా మనం దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటా ఉన్నాడు. చాలా ఆసక్తిగా మరి వాక్యాలను వింటూ ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. రండి, మన యొక్క ప్రతిదినము ప్రభువుతో అనే ఈ యొక్క కార్యక్రమంలో ఒక సీరియల్ లాగా మరి గత 5-6 రోజులుగా వస్తూ ఉంటున్న మాటలను మనం ధ్యానించుకుందాం. మన మూల వాక్యము రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అది చెప్పాలి కదా, ఏంటి దీని యొక్క అర్థము అని మనం చూస్తే, మనము శరీర సంబంధులుగా ఉన్నప్పుడు మన యొక్క అవయవములు మరణార్థమైన ఫలమును ఫలించడానికి, అలాగే పాపేచ్ఛలు మనలో జరగడానికి మన అవయవములు కార్యసాధకములుగా ఉన్నాయి అని ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంటాం. నిజమే కదా. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక ముందు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం మారక ముందు మన యొక్క అవయవాలతో అనేక రకాలైన పాపేచ్ఛ కార్యాలను మనం జరిగించిన వారంగా ఉన్నాం. ఈ అవయవాలను వాటికి మనము ఉపయోగించిన వారిగా ఉన్నాం, పాపపు కార్యాలకు. అయితే ఇప్పుడు మరి దేవుని యందు మరి విశ్వాసం ఉంచుట వలన రక్షింపబడిన వారంగా, ఆయన బిడ్డలంగా మార్చబడిన వారంగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడిన మనము మన యొక్క అవయవముల ద్వారా ఏమి ఫలించాలి అన్న విషయాలను మనము ఒక్కొక్కటిగా చూస్తూ వచ్చాం. ఈ దినమున మనము సాత్వికము అనే ఒక అంశం గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. సో సాత్వికము అన్నది ఒక క్రైస్తవ యొక్క జీవితంలో ఫలింపవలసిన ఫలముగా ఉంది. ఈ సాత్వికము అని మనం చూస్తే, ఒక వ్యక్తి యొక్క సాత్వికాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము? ఇతడు చాలా సౌమ్యుడు, ఈమె చాలా మంచిది, ఈమె చాలా మృదువైన స్త్రీ అని ఎలా మనకు అర్థమవుతుంది అంటే, చాలా శాతము అంటే 99% తన యొక్క మాటల ద్వారానే మనకు అర్థమైపోతుంది. 99% వారు మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ వ్యక్తి మృదు స్వభావము కలిగిన వాడా కాదా, ఈ వ్యక్తి సాత్వికమైన వ్యక్తా కాదా అన్న విషయము చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఎప్పుడూ కూడా కోపంగా మాట్లాడకపోవడము, ఎవరిని కూడా తిడుతూ మాట్లాడకపోవడము, ఎవరిని కూడా అసహించుకుంటున్నట్టు, హేళన చేస్తున్నట్టు, పరిహసిస్తున్నట్టు మాట్లాడుకుంటా ఉండడము, ఎప్పుడు మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా మాట్లాడడము, వీటన్నిటినీ గమనిస్తే ఈ వ్యక్తి చాలా సాత్వికుడు, ఈమె చాలా మృదు స్వభావి అన్న విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. కాబట్టి ఒక మాట మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా విందాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మరొకసారి చదువుకుందామా? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ రోజుల్లో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య మనం చూసినా పచ్చగిడ్డి కోసి వాళ్ళిద్దరి మధ్యలో అట్లేస్తే భగ్గుమంటున్నట్లుగా ఉంటా ఉన్నాయి భేదాభిప్రాయాలు.
ఒకే తల్లి కడుపులో పుట్టిన బిడ్డలైనా సరే ఎంత కోపంగా ఉంటున్నారో ఒకరి మీద ఒకరు, ఒకరి మీదకి ఒకరు గొడవకు పోవడానికి కాలు దూవుతుంటున్న వారిగా ఉన్నారు. వ్యక్తుల మీదకి వ్యక్తులు, కుటుంబాల మీదకి కుటుంబాలు, గ్రామాల మీదకి గ్రామాలు, వ్యవస్థల మీదకి వ్యవస్థలు, చూస్తే వర్గాల మీదకి వర్గాలు, ఎక్కడ చూసిన ఇవే కదా, ఎక్కడ చూసిన ఇవే జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి భయంకరమైన కోపము, ఒకరి మీద ఒకరికి భయంకరమైన క్రోధము, కొట్టుకునేటట్లు, తలలు పగలు కొట్టుకునేటట్లు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేటట్లు, ప్రతి ఒక్క వ్యవస్థలో ప్రతి ఒక్క ఇద్దరి వ్యక్తుల మధ్యలో మనం చూస్తే ఈ యొక్క సన్నివేశాలు కనబడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఏంటి కారణం అంటే, ఏ వ్యక్తి కూడా సాత్వికంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏ వ్యక్తి కూడా కోపాన్ని, క్రోధమును అణుచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు మనం చదివాం కదా, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తాదంట, నొప్పించు మాట కోపమును రేపుతాదంట. ఒక్కసారిగా ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే మాటలు, ఒకరినొకరు నొప్పించుకునే మాటలు, ఏ విధంగా అయినా సరే రెచ్చగొట్టి గొడవ పడాలన్న ఆలోచన కలిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు కదా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఓ సహోదరుడా, సహోదరి, నీవు నేను ఎలా ఉండాలి అంటే, దేవుడు అంటున్నాడు, సాత్వికము అనే ఫలము నీలో కనబడాలి. ఎప్పుడైతే నా యందు నువ్వు విశ్వాసం ఉంచావో, రక్షించబడ్డావో, నా కుమారుడిగా కుమార్తెగా మార్చబడ్డావో, ఇప్పుడు నీలో ఉన్న కోపము, క్రోధము అదంతా కూడా చల్లారిపోయి సాత్వికము అన్న ఫలము నీలో ప్రస్ఫుటంగా కనబడాలి. నువ్వు ఫలించాలి. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. కోపము, క్రోధము కలిగి ఉండకుండా మృదు స్వభావము కలిగిన వారంగా, సాత్వికులముగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో తన 33.5 సంవత్సరం జీవించినప్పుడు ఎంత శాంతవంతంగా తన యొక్క మాటను, తన యొక్క పదాలను వాడాడో. ఒక దేవాలయము సందర్భంలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా ఆయన ఎవరిని తిట్టినట్లుగా మనం చూడం, ఎవరిని ద్వేషించినట్లు మనం చూడం కదా. కాబట్టి మనము ఆయనను ఎరిగిన వారంగా, ఆయనను అనుసరిస్తున్న వారంగా, మనం ఎలాంటి స్వభావం కలిగిన వారంగా మనం ఉండాలంటే, సాత్వికము కలిగిన వారంగా మనం ఉండాలి, మృదు స్వభావము కలిగిన వారంగా మనం ఉండాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ఓ క్రైస్తవ జనాంగమా, ఎలాంటి స్వభావం కలిగిన వాడుగా, కలిగిన దానవుగా ఉన్నావు. నీ పెదాల నుంచి వస్తుంటున్న మాట నిన్ను ఏమని ఇతరులకు చూపిస్తా ఉంటుంది? సాత్వికుడు అని చూపిస్తుందా? అబ్బో ఈ వ్యక్తి భలే గొడవ మనిషి అబ్బా అని చూపిస్తుందా? కాబట్టి నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నావో ఒకసారి పరీక్షించుకొని, ప్రభువా నేను సాత్వికుడిగా ఉండడానికి నాకు సహాయం చేయని దేవుని దగ్గర మనం వేడుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయినా మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికై వందనాలు. సాత్వికము కలిగిన వారంగా మేము ఉండడానికి కృప చూపించి నడిపించమని దేవనైనా, మీరు ఎలాంటి వారిగా ఉంటున్నారో ఆ రీతిగా మేము కూడా నాయనా ఈ లోకంలో ప్రవర్తించడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.